హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. చక్కగా జరుపుకోండి, సేఫ్గా జరుపుకోండి. ఇంతకీ ఈరోజు పండగ పుట్టన ఎలా వచ్చేసాను అనుకుంటున్నారా? నేను ఒక్కదానే రాలేదండి, నాతో పాటు ఇద్దరు ఉన్నారు. ఎస్, ఒక ఏంజెల్ ఉంది అండ్ అలాగే ఒక కింగ్ కూడా ఉన్నారన్నమాట. ఈ ఏంజెల్ని సపోర్ట్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ ఉన్న అబ్బాయి. సో వాళ్ళిద్దరే, ఒక అమ్మాయి హెబ్బా పటేల్ అండ్ ఆ అబ్బాయి నాగా అన్వేష్. సో ఏ ఫిలిం గురించి మాట్లాడుతున్నానంటే ఏంజెల్ ఫిలిం గురించే మాట్లాడుతున్నాను. సో రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిందండి. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో 45 minutes గ్రాఫిక్స్ ఉందంటండి. అద్భుతమైన సినిమా అని అందరూ అనేస్తున్నారు రిలీజ్ కాకముందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందామా రండి. Hello. Hi. First of all, happy Diwali. Happy Diwali. Thank you and congratulations too. ఎందుకంటే పాటలకి, ట్రైలర్కి, టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు. Thank you very much. సో నిజంగా ఏంజిలేనా? రియల్ లైఫ్లో అడుగుతున్నాను. రియల్ లైఫ్లో ఏంజిలా డెవిలా? తను చూస్తే మీకు అర్థం కావట్లేదా? ఏంజల్ అనిపిస్తుందా? ఏంజిల్ అనిపిస్తుందా? క్వశ్చన్ మార్క్. హెబ్బా, వాట్ ఈస్ దిస్? It's okay. Every interview I've gone through this now. I've become very thin-skinned. I don't care about the response. సో పాజిటివ్ ఎనర్జీ అక్కడ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇలా మీరు అన్నా చూసారు ఎంత పాజిటివ్గా తీసుకున్నారు హెబ్బా? తను పాజిటివ్గా తీసుకుంటుందని తెలుసు కాబట్టి అన్నాను. బట్ షీఈ్ ఏంజిల్. అందుకే ఏంజిల్ ఫిలింలో ఏంజిల్ రోల్ చేశారు ఆవిడ. సో మామూలుగా చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉంటారు. బట్ నా దృష్టిలో కథే అంతే. ఏదైనా కూడా ఏ సినిమా అయినా థియేటర్లో చూడాల్సిందే, 2 గంటలు కూర్చోవాల్సిందే. బట్ దీంట్లో 45 minutes గ్రాఫిక్స్ ఉందంట. అవునా? చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు మీ ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఆలోచించకుండా. సీజీ వర్క్ ఫస్ట్ మేము అనుకున్నది 10 minutes, అట్లా పెరిగి 40 minutes అయింది సీజీ వర్క్. సో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ సీజీ. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ అంటే అసలు హౌ డు యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో హెబ్బా ఏంజిల్ ఎలా అయింది? Palni sir approached my manager. Then they came up to me, narrated the script, and then I went on board. That's it, no? I said, what Very do you simple. expect? చాలా లిటరల్ ప్రొసీజర్ చెప్పింది. అదే కదా. సో స్టోరీ వినడము, స్టోరీ బాగుంటుంది, క్యారెక్టర్ బాగుంటుంది అనుకోవడం ఇలాంటిది ఏం జరగలేదు? See, after Kumari, again I was getting to play title roles, so I was very excited about that. And second thing was the genre. All the other films that I've done, they were of a separate genre. This was of a different genre, so I knew there was much more for me to do, so that was what got me excited. ఓకే, వాట్ జోనర్ ఈజ్ దిస్ ఎగ్జాక్ట్లీ? లైక్ అంటే దీంట్లో ఫ్యాంటసీ కనిపిస్తుంది అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, రెండు మిక్స్డ్లా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చూసింది అయితే ఫ్యాంటసీ వేరుగా చూస్తాం మనం, కమర్షియల్ సినిమాస్ వేరుగా చూస్తాం. కలిపేశారు ఇందులో? అదే, ఇది ఒక హైబ్రిడ్ బేబీ ఇది, కమర్షియల్కి సోషల్ ఫ్యాంటసీకి. ఓకే, సో ఏంటి అసలు మొత్తం రివీల్ చేయక్కర్లేదు, మాకు ట్రైలర్లో అంతో ఇంతో తెలిసింది. సో ఏంజిల్ వచ్చింది అని, ఆ విగ్రహం ద్వారా వచ్చిందేమో అని అనిపిస్తుంది. అదే ట్విస్ట్ మెయిన్. ఆ ట్విస్ట్ ఇంట్రోల్ ట్విస్ట్ చెప్పేస్తే ఇంకా మూవీ ఉండదు. ఓకే, సో మీ క్యారెక్టరైజేషన్ అంతా ఎలా ఉంటుంది ఇందులో? నా క్యారెక్టరైజేషన్ చిచోరా క్యారెక్టరైజేషన్. నేను సప్తగిరి అని ఇద్దరు వీ హ్యావ్ టు స్మగుల్ ద విగ్రహం అనమాట అక్రాస్ బార్డర్. సో ఆ టైప్ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటుంది సార్? టిపికల్ టపోరీ క్యారెక్టర్. అమ్మాయి మా టూత్ పేస్ట్ ఉప్పు ఉందో లేదో చెక్ చేయడానికి వచ్చిందండి. అవి ఆప్కా టర్న్. ఇప్పుడు మీ ఛాన్స్ వచ్చింది. సో రియల్ లైఫ్లో అన్వేష్ ఎలా ఉంటారు? చిచోరా, నాటీ? I am the chichora one. Honest. See, on the set, I am always the one who is all over the place, talking to everybody, chit-chatting. Except for scene and work, I'm doing everything else on set. So he is the one who is always sitting, learning his lines. Even if he's finished learning his lines, he doesn't want to get out of the mood of the scene. And I am the chichora on the set. And especially చెప్పుకోవాలంటే గ్రీన్ మ్యాట్లో చేయడం. గ్రాఫిక్స్ అనుకుంటాం, చూసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, బట్ చేసేటప్పుడు అందరూ చాలా చాలా కేర్ తీసుకొని వర్క్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఏది ఎక్కడొస్తుంది అనేది వాళ్ళు మార్క్ చేసుకొని, అండ్ ఆ మార్క్స్ దాటకుండా అక్కడే ఎక్స్ప్రెషన్స్ అంటే కొంచెం కష్టమే.
ఉన్నదానికి రియాక్ట్ అవ్వడం ఓకే, కానీ ఆలోచించుకొని మైండ్లో పెట్టుకొని రియాక్ట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో ఎంత డిఫికల్ట్ అయింది మీకు ఇది చేసేటప్పుడు? బేసిక్గా నేను ఎక్కువ గ్రాఫిక్స్ అని నా క్లైమాక్స్ ఫైట్ ఒకటే, మేజర్ గ్రాఫిక్స్ అంతా హెబ్బా. I had fun. I actually took up the film for this reason only, because I got to do a lot of scenes in green mat, imagining things. Like they'll say that we'll put this in the graphics, we'll put this in the graphics, but I can't see anything. I don't know how to give the expressions. So it was a very good learning experience for me. So that was one of the major reasons why I took up this. And one more, ropes though, because again that is also like a fantasy element. So I have to be shown having some extra powers. So for that it was fun. బట్ నిజంగానే కొంచెం ఎక్స్ట్రా పవర్స్ కావాలేమో అలా రోప్స్ మీద యాక్టింగ్ చేయాలంటే. You just need a good fight master who knows how to tie the ropes properly. ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల్లో హైదరాబాద్కి చేర్చాలి. ఎవరు నువ్వు? నేను స్వర్గలోకంలోని గంధర్వ రాజకుమార్తెని. సో మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా అన్ని హెబ్బాకే ఉండేసరికి రోప్స్ ఫైట్స్? లేదండి, నేను రోప్ వర్క్ అదంతా చాలా చేశాను, నాకు అమ్మ చాలా ఇచ్చాను. నా క్లైమాక్స్ మొత్తం నాది రోప్ వర్క్ కదా మళ్ళీ. ఓకే, ఐ డిడ్ మై షేర్, షీ డిడ్ హర్ షేర్. ఓకే. అండ్ చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా ఒకటి వస్తుందేమో కదా, అప్పుడు శ్రీదేవి గారిది అది మనం చూసాము, జగదేక వీరుడు అతిలోక సుంది. తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటిది వస్తుంది అనుకోవచ్చా? అలా ఉంటుందా కొంచెం హెబ్బా క్యారెక్టరైజేషన్? It's not very close, it's a completely different characterization. ఓకే. సో ఫస్ట్ లైక్ ఈ స్టోరీ రాగానే వెంటనే యాక్సెప్ట్ చేయడానికి రీజన్? This is my dad's choice. ఓకే. I had one more choice, అంటే నాకు వేరే స్టోరీ నచ్చింది. సో నేను అది చేస్తాను, డాడీ ఏమో లేదు అంటే లైన్స్గా విన్నప్పుడు. ఓకే. సో రెండు సపరేట్గా నేను అది డెవలప్ చేయించాను, డాడీ డెవలప్ చేయించారు. ఫైనల్ అవుట్పుట్ చూస్తే చాలా బాగుంది. ప్లస్ దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ, ఆ సీజీ సరిగా వస్తుందా రాదా, అండ్ బడ్జెట్ కంట్రోల్లో ఉండదు సీజీ ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాక. సో ఆ రిస్క్ని మైండ్లో పెట్టుకొని నేను రిస్క్ ఏమో డాడీ అంటే లేదు మనమే ప్రొడ్యూస్ చేద్దాము, మళ్ళీ వేరే ప్రొడ్యూసర్స్ అయితే మధ్యలో ఆగిపోయే ఛాన్స్ అంతా ఉంటుందని ప్రొడ్యూస్ చేసి. సో చూసారా, డాడ్స్ ఆల్వేస్ రైట్ కరెక్ట్ చెప్తారనమాట, ఫ్యూచర్ ఆలోచించి పిల్లలది. రైట్ చాయిస్. ఇప్పుడు సరిగ్గా వచ్చింది కాబట్టి ఇట్లా, రాకపోతే అప్పుడు ఆలోచించేది ఏమనాలా అని. బట్ వచ్చింది కాబట్టి. ఏమంటున్నారు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? కాంప్లిమెంట్స్ అనేది అందరు ఇస్తారండి. మాకు మేజర్ అసెట్ అయినా ట్రైలర్ రిలీజ్ అయ్యాక బిజినెస్ అయిపోయింది మూవీది. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ కెన్ గెట్ ఫర్ అ మూవీ. అంటే ట్రైలర్ ముందు యాజ్ ఇట్ వాస్ నాట్ కంప్లీట్లీ అవుట్ యెట్, టీజర్తో మంచిది వచ్చింది, ఓకే బాగుంది, అది టీజర్ కాంప్లిమెంట్స్ వచ్చాయి, ట్రైలర్కి బిజినెస్ వచ్చింది. సూపర్. అయితే డాడ్ చాలా హ్యాపీగా ఉండుంటారు. ఓకే, అబ్బాయి హీరోగా సక్సెస్ ఆల్రెడీ వచ్చేసింది అండ్ ప్రొడ్యూసర్గా సక్సెస్ కాదు భువన్. ఓకే, భువన్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే బాగా డబ్బులు చేసుకోండి. అండ్ అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయి. అమరావతి సాంగ్ ఎస్పెషల్లీ. That is my favorite song. మేకింగ్ వీడియో చూసాం మేము. No, not because of me, because see there is like the song is from his point of view describing me. So Beams I think did a very good job in describing me. I can actually relate to that song. So that's why I really like it. So which is your favorite song? మైనస్ చిన్ని చిన్ని కలే. అంటే షూటింగ్ వైజ్ నాకు అమరావతి ఇష్టము, కానీ సాంగ్ వైజ్ నాకు చిన్ని చిన్ని కలే. ఓకే. సో ఇవన్నీ ఎక్కడ షూట్ చేయడం జరిగింది? చిన్ని చిన్ని కలే వాజ్ ఇన్ పాలకులు, అమరావతి ఇక్కడే హైదరాబాద్లో. సో హెబ్బా డాన్స్ బాగా చేస్తారు, మీరు కూడా బాగా చేస్తారు. ఆ పోటీగా నడిచేదా ఎప్పుడైనా ఆ కాంపిటీషన్? No, not at all. I don't compete with people in such aspects. I am always the loser. I have accepted it. సో తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు లక్కీ ఛాన్స్ అలా అంటే ఎలా, లూజర్ అని ఒప్పుకుంటే ఎలా? No, but see, not in every Kumari aspect. 21. Luck is God's gift. Dancing, he said, okay, I'm just giving you luck. You don't take dancing skills. You don't do that. చిన్ని చిన్ని కళ్ళే కళ్ళే చిత్రాలు చూపించలే, ముచ్చటైన రూపం చూస్తే ఎంతో బాగుందే. అండ్ షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్, అందరికీ తెలుసు ఇప్పుడు. పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి.
అండ్ యాక్షన్ రియాక్షన్ అంటూ ఉంటారు కదా, ఎదురుగా అమ్మాయి అంత బాగా చేస్తూ ఉంటే అంత బాగుంటే సో ఎప్పుడైనా మీకు రీటెక్స్ తీసుకోవడం జరిగిందా లేకపోతే యూజ్ అయిందా అది? No, in retakes also I am the winner. సరే ఏమన్నా సెట్లో ఏమన్నా అంటే ఏంటిది డాన్స్ స్టెప్ సరిగ్గా అది అంటే హలో గోల్డెన్ లెగ్ Now it's silver. Then it will become bronze, then brass, then I don't know what leg I'll become. తినదానికంటే అట్లీస్ట్ కొంచెం మ్యాచ్ చేయగలుగుతాను కానీ సప్తగిరి అనే సెట్ పైన ఉన్నప్పుడు ఇద్దరికి కష్టమే. ఓ మై గాడ్, సప్తగిరి గారు సీరియస్లీ బాప్రే బాప్, ఆయన అయితే ఒక రేంజ్ టైమింగ్ ఉంటుంది. మేము చూసాం ఇది ఏదో ఆయన డబ్బింగ్ వచ్చి చెప్పి మేకింగ్ వీడియోలో ఉంటుంది, అక్కడ కూడా ఫన్ క్రియేట్ చేస్తున్నారు ఆ వీడియోలో కూడా. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ నైస్. అనే సప్తగిరితో వర్కింగ్ అంటే ఫస్ట్ సెకండ్ టైం చేసినట్లేదు, మాకు ముందు నుంచి ఒక 10 మూవీస్ ర్యాప్ ఉన్నట్టు ఉంటుంది. ఆయన అట్లా ఫ్రెండ్లీగా కలిసిపోయి ఆయన ఈ సీన్ ఇలా చేసుకుందామని సీన్ ముందు డిస్కస్ చేసుకొని ఆ ఫ్రీడమ్ అదంతా ఉండేది ఆయనతో. ఓకే, సో లిటరల్గా కంఫర్ట్. రామయ్య మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో చెక్ చేయడానికి వచ్చిందండి. సో ఇలాంటి స్పెషల్లీ లైక్ యూనో బాగా వేడిలో ఇన్ని లైట్స్లో ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకొని ఏంజిల్లా కనిపించాలంటే లోపల ఉన్న డెవిల్ బయటకు వస్తూ ఉండేనా? In this only my devil is coming out, and that I'll kill someone. ప్రమోషన్స్ అన్ని ఈ డ్రెస్లో ప్లాన్ చేయాల్సింది. I have cursed a lot of people while I wore this outfit, even during the shoot. This lehenga was very heavy. నెక్స్ట్ ఇంటర్వ్యూ you're doing that costume, didn't tell you? No. సేమ్ లైట్స్ Sorry. No. పైనుంచి రోప్స్ నుంచి ఫస్ట్ ఇంట్రడక్షన్. This is my longest continuity costume in the movie. How many and days? It's not pleasant at all. ఎన్ని రోజులు షూట్ చేశారు ఆ కాస్ట్యూమ్లో? I don't know, easily 10-12 days. డైలీ వాషింగ్? I think they made 2. So I don't know. 2 కాస్ట్యూమ్స్ 15 days ఏదైనా కూడా కొంచెం కష్టమైన పనే. ఎస్పెషల్లీ this was very heavy, no? And I had to run also, and they expected me to run gracefully also. అదేదో రామ్ లీలా మూవీలో దీపిక పడుకుని 12 kilos లేంగా వేసుకుంది అది అంటారు, ఇది ఇంచుమించు అంతే ఉంటుంది. ఓకే, డైరెక్టర్ గురించి యూనో ద విజన్ లైక్ డెఫినెట్గా అంటే ఇలాంటి గ్రాఫిక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అండ్ అలాగే మీరు ఇందాక అన్నారు హైబ్రిడ్ లాంటి ఫ్రూట్ ఇది ఫిలిం ఇది అని చెప్పి, సో ఉన్నప్పుడు క్లారిటీ చాలా ఎక్కువగా ఉండాలి. సో ఆయన క్లారిటీ ఎలా ఉండేది? హీ హ్యాస్ వెరీ క్లియర్ విజన్. ఓకే, అంటే సీజీ వాళ్ళు ఎప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్ అవుతున్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు, సెట్ పని షూట్ అవుతున్నప్పుడు ఉండేవాళ్ళు. సో వాళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్ చాలా ఉండేది, అందుకే ఐ థింక్ అంత కష్టమేం కాలేదు. కానీ సో తనకి ఏం కావాలో తనకి తెలుసు. స్క్రిప్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటే క్లైమాక్స్ ఫైట్ ఉందని చెప్పిన వింగ్స్ది, అది ముందు నేను డిస్కస్ చేయాల, ముందు అనుకోలేదు, నార్మల్ ఫైట్ అనుకున్నాము. సెట్ పైన రాస్తే ఇక్కడ వింగ్స్ పెట్టచ్చా మహేష్ అని. సీజీ వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్, మా వర్క్ పెరుగుతుంది, మా టాలెంట్ చూపించని. హాలీవుడ్లో చేసి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. సో లక్కీగా మాకు దొరికారు. సో ఇప్పుడు మేము టాలెంట్ చూపించుకోవచ్చు, పెట్టేద్దాం సార్ వింగ్స్ కావాలంటే వింగ్స్ లాస్ట్లో బర్డ్ లాగా ట్రాన్స్ఫర్ చేసేద్దాము అది ఇది అంటారు. సో అట్లా వాళ్ళ కోఆర్డినేషన్తో మొత్తం అయింది. అండ్ దీంట్లో సుమన్ గారు కూడా చేయడం జరిగింది. సో ఆయనతో ఆయన కూడా 3 days of shoot with him. Okay. My interaction was very Swargalokam, Indralokam, Angels Lokam. So Sana ma'am played my mother. So I know her from beforehand. So Suman sir was always hi, good morning, hello, good morning, lunch. That's it. I didn't have a very detailed conversation with him. Sana ma'am was someone I would talk to a lot more because I know her from before. So. అండ్ మ్యూజిక్ గురించి మనం ఇందాక మాట్లాడడం, పాటలు అయితే చాలా బాగా వచ్చాయి. స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి, బికాజ్ సినిమాకి అది చాలా ఇంపార్టెంట్, సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ బీమ్స్ ఎంతవరకు బాగా ఇచ్చారు? మేము సినిమా చూడలేదు కాబట్టి మీరే చెప్పగలరు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ మైండ్ బ్లోయింగ్. నేను నిజంగా ఆ మూవీ చెప్పట్లేదు కానీ నా ఫ్రెండ్స్ 2-3 రఫ్ కాపీ చూశారు. వాళ్ళు ఫస్ట్ రీడింగ్ కమెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. వాళ్ళకి ఎప్పుడు తెలీదు, వాళ్ళు అడగలేదు కూడా ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అది ఇది అని. అంటే బ్యాక్గ్రౌండ్ జనరల్గా సపరేట్ చేస్తారా, బీమ్స్ గారే చేశారా బ్యాక్గ్రౌండ్, అదర్ కొట్టేశారు కదా. వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్ బ్యాక్గ్రౌండ్స్ బీజిఎమ్స్ అని రిలీజ్ చేద్దామా అని. ఓకే, డిఓపి మీరు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే రోప్స్ అండ్ మీరు చాలా బ్యూటిఫుల్గా కనిపించారు సాంగ్స్లో కూడా.
See, rope shots and all are majorly wide shots. That's not the main thing. For me, at least the close-ups, he's done a great job. He's very good at hiding all the flaws of the artist and enhancing what makes them look better on screen. So Guna sir really gets that very well. And because I had to play an angel, he had to actually make me look convincing as an angel. So that I think he's managed to pull it off. So I'm very grateful to have worked with him. సీరియస్లీ హీస్ వెరీ టాలెంటెడ్ అని తెలుస్తుంది బికాస్ ట్రైలర్స్ చూస్తే అండి ప్రతి ఫ్రేమ్ కూడా లైక్ ఫిలిం బాగుంది. అండ్ హెబా మీరు చెప్పండి నాగా అన్వేష్లో ప్లస్ పాయింట్స్ ఏంటి? Good dancer. ఓకే. I think he's easily one of the best dancers I have worked with in the actors. ఓకే. Very hardworking and dedicated. All three things are missing in me, that's why. మైనస్ ఆయన ఫేస్ చూడండి లైక్ దొరకట్లా. I think no, I'm telling I think minus is also dedication. Sometimes it's not needed. Sometimes it's urke. అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తా అట్లా. ఆవిడ కొంచెం ఇంచుమించు అలానే అన్నట్టు అనిపించింది కానీ పొలైట్గా అన్నారు ఆవిడ. వెల్ సో సేమ్ క్వశ్చన్ ఇటు కాపీ పేస్ట్ చేస్తే యూనో హెబ్బాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ అంటే న్యాచురల్, పెద్ద ఎఫర్ట్ పెట్టిన అవసరం లేదు. ఆటోమేటిక్ నేను కూర్చొని బట్టి కొట్టుకొని ప్రాక్టీస్ చేసేసి తను నార్మల్గా వచ్చి చేసేస్తుంది. ఓకే. అండ్ తను వచ్చేటప్పుడు తను ఒక బ్యాగ్ ఆఫ్ లక్ తీసుకొస్తుంది. గోల్డెన్ లేక్ అంటాను కదా. That's not a plus point. That is a plus point for the movie, no? ఓకే. అంతే ప్లస్ అంతే అంటే సెట్లో ఉంటే ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే. అండ్ మైనస్ పాయింట్స్ అంటే చెప్పాను కదా చోరా అప్పుడప్పుడు తనేమో ఫాస్ట్గా బట్టి కొట్టుకుని వచ్చేసి సెట్ పడి ఉంటుంది. నేనేమో ఇట్లా ఉంటే బోరా కొంచెం బోల్నా అంటుంది. నేను లైఫ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. కావాలని డిస్టర్బ్ అనమాట. No, I'm not like that. It's just that big bachpan se I've been one of them who mugs up things, no? So my mugging up skills are very good. For me, it's always if there are two people, if I do it in sync, then it comes better. If I do it on my own, then in my head I become very mechanical. So I have to let it be. So that when I do it first, it comes naturally. సో మీకు చూసారా న్యాచురల్గా రావడానికి రీజన్ ఇదనమాట. సీక్రెట్ ఆవిడ ఇప్పుడు రివీల్ చేశారు. సో మీరు నెక్స్ట్ టైం నుంచి ఫాలో అయిపోండి దాన్ని. నోట్స్ రాసుకుంటారు. Venus ke poti, hotel of beauty, భూమి దిక్కొచ్చిందేమో గెలాక్సీనే దాటి. సో దీంట్లో ఏది మేము ఎక్కువగా చూస్తాం అంటే లవ్వా, ఎమోషన్సా, లేకపోతే సెంటిమెంటా, ఏం కనిపిస్తుంది? లేకపోతే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్? కామెడీ ఎక్కువ కనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఫాలోడ్ బై ఎమోషన్స్. I think love is the smallest part in the film. Yeah. Love is the angel ke sath the least highlighted part of the film is love. సో మొత్తానికి ఎక్కువగా ఫన్ ఉంటుందంట. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్. సప్తగిరి గారు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ ఫిలింలో? మాకు కనిపించారు కొంతమంది, సుమన్ గారు, సనా గారు, సప్తగిరి గారు, షియాజీ షిండే గారు, ప్రదీప్ రావత్ గారు, కబీర్, సప్తగిరి అన్న, ఒక ప్రియదర్శి కూడా ఒక స్మాల్ రోల్ చేశారు. ఒక సీనే చేశారు. ఐ థింక్ దట్ సీన్ ఇస్ ఈజీలీ ద బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ. అంటే కామెడీ వైజ్ బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ. ఓకే. సింధూరపు కృష్ణారెడ్డి గారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తన్నడితే బాగుంది, మా డాడీ గురించి నేను చెప్తే బాగుంది. See sir, I think has been probably one of the few producers who I've seen involved since the beginning. He's always on set, always there to help whoever is like not just from the producer's point of view, from everything else. Like he's always on there, available to everybody on set, always helping people out, always just being around. So that I really liked about him. And the second thing I really like about him is obviously my money was paid on time. అడిగినప్పుడు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఫస్ట్ కరెక్ట్ టైంకి పేమెంట్ ఇచ్చారు. Okay. But that is the sign of a good producer, no? Technically speaking. And for a genre like this, he's not really compromised on anything. I think including my clothes, I think a major part of the budget was my clothes. So like that I'm quite happy. Especially your lehenga shayad. Yeah, that don't ask. That's a very touchy topic. ఏది లెహంగా తనకి ఇచ్చేసారా ఫైనల్ గా అయిపోయింది? No, I don't want. I don't want. అమరావతి
ఎన్ని డేస్లో షూటింగ్ కంప్లీట్ చేస్తారు? 55 days. 55 days. ఏది మీ ఫేవరెట్ సీన్ ఇందులో? చెప్పాను కదండి ఆ ప్రియదర్శి ఏదైతే సీన్లో ఉంటాడో ఐ థింక్ దట్స్ మై ఫేవరెట్ సీన్. డిఫికల్ట్ టఫ్ సీన్ ఏది? ఇస్ దేర్ ఎనీ సీన్ ఉందా అసలు? Yeah, a lot of scenes. This whole movie was really difficult for me. I think my most difficult scene was in the part with my father and mother, where I'm actually in heaven. You have to speak in a particular Telugu. It's not the normal communication Telugu. That was very difficult for me. Correct, na? So those words I was not getting right. So either I was getting those words right, or this thing right, or the expressions. And in the middle, I had some other activities also to do. So that whole sequence was very difficult. You remember any? No. I forgot the minute after they said, okay, take my... I forgot about them. ఓకే, సో మీకు గుర్తున్నాయా తన డైలాగ్ ఏదైనా? పితృదేవులకు ప్రణామం మాటే. वाओ, एक बार बोलो ना. नहीं प्लीज, कोई भी नहीं कन्विंस होते मैं बोलूं तो. Let it remain in the moment. అది కూడా ఈ డ్రెస్ లో చెప్తే అసలు ఇంకా కష్టంగా It will be like I'm mocking it, so I should not do it. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్కి సాంగ్స్కి వచ్చిన రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి, అండ్ ఫిలిం కూడా సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. అండ్ చక్కగా ఇలాగే ఇప్పటి వరకు ఎంత చక్కగా మాట్లాడారో ఒకసారి వాళ్ళని పిలిస్తే థియేటర్ కూడా వచ్చేస్తారు. ఫిలిం ఎప్పుడు వస్తుందండి? Hi, this is Heba Patel. My film Angel is releasing on November 3rd. It's a perfect blend of entertainment, comedy, emotions, everything that an entire family can go watch and have fun. So I hope to see you guys in the theatre on November 3rd. Hi Andy, this is Naganvesh. November 3rd ఏంజల్ థియేటర్స్లోకి రాబోతుంది. అండ్ తప్పకుండా మీరందరూ ఎంటర్టైన్ అయ్యి, డెఫినెట్గా మీరందరూ షాక్ అయ్యేలాంటి విజువల్స్ ఉంటాయి. అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫుల్ లెంత్ ఉంటుంది. సో ఐ హోప్ టు సీ యూ గైస్ ఇన్ ద థియేటర్స్ ఆన్ November 3rd. అండ్ హ్యాపీ దివాళీ. సో థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి ఏంజల్ ఫిలిం గురించి నాగా అన్వేష్, హెబ్బా పటేల్ చెప్పిన విశేషాలని. ఈ ఫిలిం మిమ్మల్ని అందరినీ అలరించడానికి November 3rd మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. చెప్పారు కదా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. సో మనకు కూడా కావాల్సింది అదే కదా, చక్కగా ఎంటర్టైన్ అయ్యి ఈ ఫిలింకి పెద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.